ఏఐ ఇప్పుడు ఏ రంగం తీసుకున్నా దీని గురించే ప్రస్తావన. ప్రతి ఒక్క అంశాన్ని ఏఐ ప్రభావితం చేస్తోంది అంటే అది అతిశయోక్తి కాదు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి వృద్ధుల సంరక్షణ చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో గర్భిణీలు, పుట్టబోయే బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కూడా చేయొచ్చు అంటున్నారు. అదేలాగో చూసేద్దాం. స్త్రీకి మాతృత్వానికి మించిన వరం వేరొకటి లేదు అంటారు. నవమాసాలు మోసిన స్త్రీమూర్తికి ప్రసవం ఒక పరీక్ష లాంటిదే. తనకు ప్రమాదం అని తెలిసినా కూడా బిడ్డకు జన్మనివ్వడానికి స్త్రీ ఎప్పుడూ ముందే ఉంటుంది. పంటి కింద బాధను తొక్కిపెట్టి బిడ్డ ఏడుపుతో ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఒకప్పుడు మాతా శిశు సంరక్షణ చాలా కష్టంగా ఉండేది. కాలక్రమేణా ఆధునిక వైద్య శాస్త్ర ప్రభావంతో అది కొంచెం సులభతరం అయింది. ఇప్పుడు ఈ తరానికి ప్రసవాన్ని మాతా శిశు సంరక్షణ మరింత ఈజీ చేసేందుకు ఏఐ టెక్నాలజీ తోడుగా నిలవనుంది. ఏఐ టెక్నాలజీ కాబోయే అమ్మలు, పుట్టబోయే బిడ్డల కోసం పనిచేస్తోందా? పనిచేస్తే ఎలా పనిచేస్తుంది? దీని ఫలితాలు ఏ మేరకు మంచి చేస్తాయి? మాతా శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా బెంగళూరు మహాపాలక సంస్థ ఆరోగ్య విభాగం ఏఐ సాయం తీసుకుంటోంది. సేవ్ మామ్ పేరుతో ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది. దీని ద్వారా నగరంలోని గర్భిణీలు, నవజాత శిశువులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 300 మంది గర్భిణీల పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి పూసల దండలను పోలిన ఏఐ ఆధారిత స్మార్ట్ గ్యాడ్జెట్ ను అందించనున్నారు. ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ స్థానిక ఆశా వర్కర్లు మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ క్లినిక్లతో అనుసంధానమై ఉంటాయి. ప్రసవం అయ్యే వరకు గర్భిణీల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లాలో, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలో, టెస్ట్ రిజల్ట్ ఏమిటో కూడా ట్రాక్ చేస్తాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే అలర్ట్స్ పంపిస్తాయి. గర్భిణీలతో పాటు పుట్టిన బిడ్డల సంరక్షణ కోసం 1000 రోజుల పాటు ఫాలో అప్ సేవలు కూడా అందిస్తాయి. డెలివరీ తర్వాత కూడా మానిటర్ చేస్తూ టీకాలు ఎప్పుడు వేయించుకోవాలో కూడా చెప్పేస్తాయి. పైలట్ ప్రాజెక్ట్ గా చేస్తున్న ఈ కార్యక్రమం మంచి రిజల్ట్ ఇస్తే దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీ ఇప్పుడు అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ కావాలని, త్వరలోనే ఈ సేవలు అందరూ గర్భిణీలకు అందాలని మనము కోరుకుందాం.